పాడుబడ గారు ఇది ఎక్కడ ఈగరం సరకుండా బతుకమ్మ పండుగ అప్పుడు సంగటి పూలు పుయ్యాలి కానీ ఇప్పుడు పూస్తా ఇలా యాలపాల తప్పి గోపాల పాట పాడినట్టుగా ఇక మరి మీకు గుర్తుకొస్తుందా? ఇక కవితమ్మ కూడా ఈ రకంగానే కూతురు కూర్చుంటాడ నువ్వులా ఏదో మా మహిళలకు ఉద్యోగాలు, మా మహిళలకు అది కావాలి ఇది కావాలని ఏంటియో పలుకులు పలుకుతుందట. అది ఓ తల్లి కాంగ్రెస్ తల్లి ఒక ఆమె శరానికి వచ్చింది, ఈమె మహిళ పోలు ఏడు కాడికి మొత్తం తీసేసి పెడుతుందిలా. ఏందో చూద్దాం పరి కథ బాగుంటుంది. ఓ పుష్పలీలక కవితకు గీయాల ఇగురం మళ్ళిందట. ఆడోళ్లకు సమాన వాటాలు కావాలని, సమాన వాటాలు ఇయ్యాలని కుండ బద్దలు కొడుతుందట. నిజమేనా అమ్మా? అసలు మహిళల గురించే పట్టించుకొని మా కవితమ్మ కేసీఆర్ కూతురు ఈ రోజు ఒకప్పుడు ధర్నా చౌక్లో ధర్నాలు కూడా చేయించుకోలేని గొప్ప నేత బిడ్డ కేసీఆర్ కూతురు. ఈ రోజు కేసీఆర్ గారు ఆయన కూతుర్ని ఏమి జాగృతి అనే పేరుతోటి అందరినీ ఏం జాగృతి చేసిందో తెలియదు కానీ ఆమె మాత్రం చాలా ఎక్కువ జాగృతి అయిపోయి ఎన్ని రకాల కార్యక్రమాలు చేసిందో మనందరికీ తెలుసు ఈ 10 సంవత్సరాల్లో. లీలక కవితమ్మకు ఏదో బిరుదు ఇచ్చిరటగానమ్మా, బిరుదు సలగుండా చెప్పరాదమ్మా ఏందో ఆ బిరుదు. ఈవిడ లిక్కర్ రాణి అని పేరు తెచ్చుకొని మనకన్నీ కూడా తెలుసు కదా, చదువు విషయంలో కానీ సమానత్వ విషయంలో కానీ ఆ రోజు సావిత్రిబాయి పూలే ఈ విద్యను అందించడానికి ఆ మహాతల్లి అసలు చదువు అనేదే అంటరాని తల్లిగా వాళ్ళు చదువుకోవడమే కాదు ఏ స్త్రీ కూడా చదవడానికి అవకాశం లేనప్పుడు ఆ మహాతల్లి సావిత్రిదేవి పూలే గారు మనకి ఆ అవకాశాన్ని కల్పించారు. ఎందుకాక కవితక్క ఆడోళ్ళ దుకాణం ముంగటేసుకొని న్యాయం చేద్దాం అనుకుంటే ఒకటే గుంపిస్తున్నావు నువ్వు లీలక్క. నీకు మాట్లాడే అర్హత ఎందుకు లేదు అంటున్నాను అంటే, ఏ స్త్రీ గురించి నువ్వు మాట్లాడుతున్నావో ఏ ఒక్కరోజన్నా నీ అయ్య క్యాబినెట్ లో నువ్వు తప్ప ఎవరికైనా రాజకీయ అవకాశాలు ఇయ్యని రోజు నువ్వు ఎక్కడున్నావమ్మా కవితమ్మ? ఎక్కడున్నావు? ఏ బిజినెస్ లావాదేవీలో ఉన్నావు? సో అప్పుడు కనపడలేదా నీకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరును ఆయనకు ఈమె సలహాలు ఇస్తుందట. ఇయ్యదా మరి 80,000 పుస్తకాలు చదివిన ఆయన కడుపులో పుట్టినందుకు గా మాత్రం తెలివి ఉండదా ఏంది? నీ బోడి సలహాలు, నీ దిక్కుమాలిన సలహాలు మాకు అవసరం లేదు. నీ బోడి సలహాలు, నీ దిక్కుమాలిన సలహాలు మాకు అవసరం లేదు. ఇంకేమన్నది అక్క కవితక్క జీవో 3 రద్దు గురించి చెప్పరాదమ్మా? 33% రిజర్వేషన్ ఇచ్చి ఆ రోజు ఎవరైతే అట్టడు స్థాయిలో ఉన్న మహిళల గురించి ఆలోచించి మరి జీవో నంబర్ 3ని పెట్టడం వల్ల ట్రైబల్ ఏరియాస్ లో ఉన్న ప్రతి మహిళకు ఆ అవకాశాలు అంటే విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అన్ని కూడా వాళ్ళకి చెందాలి. ఆ తర్వాత అంచెలంచెలుగా ప్రతి శాఖలో కూడా ఇది గనక చేస్తే బడుగు బలహీన వర్గాలు ఉన్న మహిళలకు న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఒక్క జీవో వల్ల చాలా వరకు గురుకులాల్లో 70 నుంచి 80% అపాయింట్మెంట్ ఆ రోజు జరిగిందంటే కేవలము ఈ 3% జీవో ఇవ్వడం వల్ల. జీవో నెంబర్ 3 గురించి కూడా వాళ్ళ అయ్యా హైకోర్టులో చేసిండని ఒకటి ఇంతవరకు కూడా నీ దండం పెట్టి దండూరం మోగిస్తుంది కాక మరి కవితమ్మా. ఇక వీళ్ళ అయ్య గురించి చెప్తాది. జీవో నంబర్ 3 గురించి ఆయన అంట హైకోర్టులో వేసిండంట. అంటే ఏంటి? ఒకరికే కాదు, ఇది అందరికీ న్యాయం జరగాలంటే నీ అయ్య ఎక్కడి నుంచి ముఖ్యమంత్రి అయిందమ్మా? మా సోనియమ్మ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నీకు భిక్ష పెట్టబట్టే నీ అయ్య ముఖ్యమంత్రి అయితే నువ్వు ఒక మంత్రి అయినావు, ఎంపీ అయినావు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎరగబెడుతున్నావు. ఆ రోజు కూడా మరి యూపీఏ గవర్నమెంట్ లో మేము సోనియమ్మ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారి పేరు ఉచ్చరిస్తున్నావు గాని మరి కాంగ్రెస్ పార్టీ చేసిందని నువ్వు గాని నీ అయ్య గాని ఇప్పుడున్న ప్రజలు మోసినట్టు చేసినట్టుగా నువ్వు కూడా చేద్దామని చూస్తున్నావా? యూపీఏ గవర్నమెంట్ లో ఈ మహిళా బిల్లును ఎక్కడి వరకు రాజ్యసభ వరకు తీసుకెళ్లి అన్ని పార్టీలను ఒప్పించినప్పుడు, మేము ఒప్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ఎస్సీలు బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆ బిల్లుని ఎంకరేజ్ చేయలేదే, అది మర్చిపోయినవా? ఏమో అక్క కవితక్క ఈ మధ్యలో మహిళల గురించి ఆడవాళ్ళ ఉద్యోగాల గురించి మస్తు పోరాడుతున్నా అని చెప్పుకొస్తుందమ్మో ధర్నాలల్లా. ఈ నడుమ ఎందుకని కావచ్చునమ్మా ఈ ఆడవాళ్ళ దుకాణం ముంగట వేసుకుంది? నువ్వు సమాన అవకాశాలు ఇచ్చే దాంట్లో నువ్వు గనక గతంలో గనక ఇదే లెవెల్లో చేసుంటే ఈ నువ్వు చేసిన మహిళల పట్ల నువ్వు చూపించిన ప్రేమ, త్యాగము, దొంగ నాటకాలు మరి అప్పుడెందుకు గుర్తు రాలే తల్లి ఈ 10 ఏళ్లలో నీకు? అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఏవైతే పరిపాలనా విభాగాలు కానివ్వండి, ప్రగతి భవన్ గురించి మాట్లాడుతుంది. 2 రోజులు నిర్వహించారు రేవంత్ రెడ్డి గారు. ఆయనకి ఏం తెలియదు, ఆయన చాలా నీకేం తెలుసమ్మా?
నీకేం తెలుసు? స్వాతంత్రం తెచ్చినప్పుడు గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేమెంత ఈ సమాజానికి ఎంత చేశామో, ఈ రోజు నువ్వు కానీ నీ అయ్య కానీ అక్కడ బీజేపీ వాళ్ళతో ఆయన ఏమైనా స్వాతంత్ర సమయంలో బీజేపీ పార్టీ ఉందా? ఆయన ఫ్యామిలీలో ఎవడన్నా చచ్చారా? ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో నీ ఫ్యామిలీలో ఎవడన్నా చచ్చారా? మరి ఇప్పటి వరకు కూడా లేని ఒక దాన్ని నువ్వు ముందుకేసుకొని తెలివిగా నీ వెనకాల భజన పరులను వేసుకుంటే ఆ కూర్చున్న మహిళలో ఒక్క స్త్రీ కూడా చదువుకున్న క్వాలిఫైడ్ అయిన పిల్లల సంఖ్య ఎంత ఉందో ఒకసారి మనం తీద్దాం. గుంటూరు ఆరులో కొన్న అంగడిలోనే మారు బేరం అన్నట్టు ఇక అన్ననే గంట తిప్పుతుందట కవితక్క. అబ్బా ఎంత ముదుగుంది కథ.